ఇట్లా పాసుకెళ్ళిపోయాను. నేను చిన్నగా ఉన్నప్పుడు బుడగా ఉన్నప్పుడు మా ఊళ్ళో పెళ్లి చేసేటప్పుడు ఊళ్ళో టెంట్లు వేసేది. అందరూ రెడీ ఉందా? అప్పుడు ఫంక్షన్ లేవు, ఓన్లీ టెంట్లు వేసి ఊర్లో పెళ్లి చేస్తాడు. ఆ పెళ్లి చేసేటప్పుడు ఆ గుంజ కర్ర ఉంటుంది, ఆ టెంట్ కర్రకు ఒక పుల్లు పెట్టేది. ఈ పుల్లులకి వెళ్ళి పాటలు అన్నీ వచ్చేది. అలా కొంచెం కర్ర కిందికి పిల్లలు చేస్తే ఆ కర్ర వృక్షాసనంలో ఇట్లా కూర్చొని ఒరిగి ఇట్లా 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 ఒరిగి కూర్చొని ఆ పాటలన్నీ ఉంటుందని. ఏమి ఎర్ర ఐస్ క్రీమ్ చీక్కుంటూ అప్పుడేమి పాపం లాభం చనిపోయాయి కదా, వెనక నుంచి అద్దం లాంటిగా చిన్న గాలి భూమి నుంచి చల్లగా చీరుతున్న ఐస్ క్రీమ్. ఈ పాటలన్నీ అప్పుడు నేను వింటుంటాను. కానీ ఒక చిన్న డౌట్ వచ్చింది నాకు అప్పుడు. ఏం డౌట్ అంటే ఏమో ఆడవాళ్ళు ఈ పాటలు మారుతుంటామో డౌట్ వచ్చింది. ఈ పాటలు మారుతుంటే చాలా డౌట్ వచ్చింది. అయినా సరే పాటలు బాగుంటుంది. ఇంకో పెద్ద వచ్చింది. మళ్ళీ మధ్యాహ్నం సినిమా చూసిన వెంకటేష్ బాబు మోహన్ బాబుని కొట్టి చంపింది. ఈ నేను మళ్ళీ సినిమా చూసా, మళ్ళీ మోహన్ బాబు ఇంకోసం వస్తుంది. అని ఇది గుండెగాన్ని అప్పుడే కొట్టి అంటే వాళ్ళు మలేరికలు వచ్చే అది చచ్చిపోయింది. ఈ మాట చచ్చిపోయింది, మలేరికలు బతికొచ్చిండు. ఆ క్వశ్చన్ ఎవరు అడితే నవ్వుతుంది పెద్దలు. ఎట్లా అనుకుంటే ఏమి చెప్తున్నా నేను అతనికి ఒక పాట అనేది నాకు తెలియనప్పుడు ఈ రోజు పాటలు సినిమా కథ రాసి పాటలు రాయించి ఒక రేటు పెట్టుకొని ఒక సినిమా తీసిన. చనిపోయే వాళ్ళు మళ్ళీ ఎట్లా బతారా దౌడులప్పుడు అటువంటి ఆర్టిస్టులకు నేను నేర్పించి నేను చేసి ఇట్లా హుషారు బిడ్డలు చేసి ఏది తీసుకొచ్చా. రైట్, ఇది చిన్న చిన్న ఫస్ట్ టైం వచ్చాను కాబట్టి. నెక్స్ట్ ఈ కథ గురించి చెప్పండి ఒకటే వన్ వర్డ్. ఈ హుషారు పిట్టల చిత్రం యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. ట్యాగ్ ఇదే నినాదం, ఇదేనేది ముందుకెళ్తాం. మళ్ళా చెప్తా. ఈ చిత్రం యువకులు వాళ్ళ తల్లిదండ్రులు విడివిడిగా చూడాల్సిన కుటుంబ కథ చిత్రం. దీన్ని గుర్తుంచుకోండి. కొంచెం మీడియా దోస్తులు ఆ డీటెయిల్ రబ్బాని వచ్చావరా మీడియా రబ్బా మొదలవా చూసుకో, ఇంటికా చేసుకో. కొంచెం మీడియా దోస్తులు, మా రబ్బాని దోస్తు కొంచెం మా ఈ సినిమాని ఫస్ట్ టైం కాబట్టి అందరూ కరెక్ట్గా మాట్లాడలేకపోవచ్చు. మెల్లమెల్లగా మీరు అంటే ఇందులో తెలవగా ఇక ఇలా మనం చూస్తున్న రెగ్యులర్గా మాకు కొంచెం క్లారిటీ లేదు. నెక్స్ట్ ఈవెంట్ లో కరెక్ట్గా మాట్లాడతాం, కరెక్ట్గా చేస్తాం. ఒకటి గుర్తుంచుకొని టీజర్ ఎవరికి ఇప్పుడు థ్యాంక్స్ టు ఎవరు చెప్పను. నేను థ్యాంక్స్ టు చెప్పాలనుకుంటే ఇక మళ్ళీ మీరు లేచిపోతాడు. కాబట్టి ఒక స్పెషల్ గా ఒక ఈవెంట్ పెట్టి వాళ్ళ మొత్తం థ్యాంక్స్ టు చెప్తాం. ఇక్కడి నుంచి మన హుషారు పిట్ల టీం మొత్తం ఎవరికి థ్యాంక్స్ టు చెప్పొద్దు. టైం అంతా థ్యాంక్స్ టు గురించే పోతుంది. మనం చెప్పాల్సింది మా సినిమా గురించి, మా సినిమా కంటెంట్ గురించి, మన సినిమాని ఎలా తీసుకెళ్ళాలి, మన సినిమా ఎలా జనం తీసుకెళ్ళాలి అంతవరకు చెప్పాలని కోరుకుంటున్నాను. థ్యాంక్స్ టు ఎట్లా సక్సెస్ అయిన తర్వాత అన్ని ఉంటారు. ఇప్పుడు మన డైరెక్టర్ బాగా చేశాడు, పోయి బాగా కష్టపడ్డాడు అని అంటే ఇప్పుడు కరెక్ట్ కాలేము. మన సినిమా గురించి చెప్పాలి, సినిమా గురించి తీసుకెళ్ళాలని నేను కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఓకే, మళ్ళీ వచ్చే ఈవెంట్లో మళ్ళీ మారుతాను. ఓకే అండి, బాయ్. భిక్షు గారు మర్చిపోయినాం. ఈ చిత్రం యువకులు వాళ్ళ తల్లిదండ్రులు బీబీలో ఇవ్వాల్సిన కుటుంబ కథ చిత్రం. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. మర్చిపోయినాం మా నాయకులు మర్చిపోయినాను. ఒకసారి మాట్లాడగలుగుతాం. భిక్షు గారు మీకు ఒక క్వశ్చన్. మీరు ఈ సినిమాని ఇంత యూత్ఫుల్ రొమాంటిక్ బోల్డ్ చిత్రంగా తీశారు కదా, మీరు చూసారు అప్పట్లో అవి? అంటే సినిమా మొత్తం అవే వర్డ్స్ ఎక్కువ యూజ్ చేశారు కదా, మీరు అని చూసారా? అంటే ఇప్పుడు అంటే మర్చిపోయాను. ఈ కథని ఈ స్టోరీని నేను రాయలేదు. నా చుట్టుపక్కల మా ఊర్లో అవన్నీ చూసి ఇక్కడ తీసా అంతే. ఇంకా ముందు చెప్దామని చెప్పి కొంచెం దాచుకున్నాం, మళ్ళీ రాలేమని ఆ నడుము గారు చెప్తున్నా. ఈ కథలో డైలాగులు కానీ ఒక స్క్రీన్ ప్లే వేసిన అనుకోండి, మీతో ప్రతి సీన్ కూడా మా ఊర్లో చుట్టుపక్కల ఊళ్ళో జైల్లో తీసుకొచ్చి ఆయన చూసి పెట్టా. ఇంకా ఇప్పుడు నాకు తెలిసి టీజర్ చూసి చాలా మంది షాక్ అయి తిల్లే అవుట్ కావచ్చు, సినిమా చూసి కూడా షాక్ అయి తిల్లే అవుట్ అవుతారు. ఓకే, మళ్ళీ ఉందా? చూసారా చూడలేదా మీరు? రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో హుషార్, పాగల్, రోటీ కపడా రొమాన్స్ అండ్ అలాగే ప్రేమ ఇష్క్ కాదల్ ఇలాంటి ఎన్నో హిట్ చిత్రాలు, ప్రేమ కథ చిత్రాలు మన ముందుకు తీసుకొచ్చిన ప్రొడ్యూసర్ బెకం గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం.
అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరికీ చాలా రోజులైంది అందరి కలవక. లాస్ట్ రోటీ కప్డర్ రొమాన్స్ రిలీజ్ అయిన తర్వాత నేను ఎన్నో వేరే స్క్రిప్ట్స్ లో వేరే వర్క్లు అన్ని జరుగుతున్నాయి, వేరే సినిమాలు ప్రొడక్షన్ లో జరుగుతున్నాయి. నా ప్రొడక్షన్ లో నా వర్క్ లో నేను బిజీగా ఉన్నా. అప్పుడప్పుడు ఇండస్ట్రీలో నోన్ గా ఎక్స్పీరియన్స్ గా ప్రొడ్యూసర్ ఉన్నందుకు చాలా మంది వచ్చి సినిమాలు చూపిస్తుంటారు. ఈ సినిమా చూడండి, చాలా సినిమాలు చూడటం, వాళ్ళకు నా వీలైన సలహాలు ఇవ్వటం, అవి చేయటం, కొందరు పాటిస్తారు, కొందరు పాటించరు. అలాగే ఈ సినిమా కూడా భిక్షు అండ్ వెంకటేష్ నాకు ప్రొడ్యూసర్ గా 3 years బ్యాక్ ఒక సినిమా చూపిస్తే, ఒక సినిమా తీశారు వీళ్ళు. ఆ సినిమా చూపిస్తే దాంట్లో ప్రాబ్లం చెప్పాను. ఆ తర్వాత వెళ్ళి సేమ్ టీం 3 years ఒక సినిమా చేసి వచ్చారు. నేను యాదగిరి గుట్ట దర్శనానికి వెళ్ళాలి, ఇతను ఉన్నాడు నాకు తెలిసి ఫోన్ కొట్టి దర్శనం కావాలంటే మాట్లాడి దర్శనం ఇప్పించారు. తర్వాత లేదు సార్ మేము సినిమా చేసాం, మేమే అనుకుంటున్నాం దగ్గరకు వద్దామని, నేను దర్శనం గురించి ఫోన్ చేశారని వచ్చి సినిమా చూశారు. నేను సినిమా కూడా ఒకసారి టైం లేక ఆ రోజు హాఫ్ అన్ అవర్ గ్యాప్ లో సినిమా మొత్తం చూసా. చూడగా నాకు చాలా బాగా నచ్చింది సినిమా. అంటే నేను షాక్ అయ్యా. ఫస్ట్ హాఫ్ చూసినప్పుడు ఓ రకంగా వెళ్తుంది కదా, సెకండ్ హాఫ్ లో మెచ్యూర్ రైట్స్ స్క్రిప్ట్ రైటింగ్ ఉంది. నేను ఎలా సినిమా చూడగా నెమ్మది అడిగిన భిక్షుని, ఇది డెఫినెట్లీ మీ లైఫ్ లో దగ్గర చేసిన సంఘటన నుంచి రాశారు కదా అన్నాను. ఎలా కనిపెట్టారు సార్ మీరు? తెలుస్తుంది, ఆ రైటింగ్ లోనే తెలుస్తుంది ఈ కథలో ఏదో కొత్తదనం అండ్ ఏదో చెప్తున్నాడు అతను. 100% రెస్పాన్సిబిలిటీగా ప్రతి ఒక్కరు ఈ సినిమా ఇప్పుడు నేను ఇంత గట్టిగా స్పీచెస్ నేను ఎప్పుడు మాట్లాడాలని చెప్తున్నాను, ఈ సినిమా విషయంలో చెప్తున్నాను. ఎందుకంటే ఇది వెళ్ళాలి అని. ఈ సినిమా మీరు రేపు పొద్దున చూసిన తర్వాత ఇక్కడ వచ్చిన అందరూ కూడా చాలా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవుతారు. ప్రతి ఒక్కరూ మా రెస్పాన్సిబుల్ గా ఫీల్ అవ్వాల్సిన సినిమా, సమాజం పట్ల యూత్ పట్ల రెస్పాన్సిబుల్ ఫీల్ అవ్వాల్సిన సినిమా. దాన్ని ఎంత సున్నితంగా ఫుల్ ఎంటర్టైన్మెంట్ మధ్యలో చూపించారు. మీకు ఎక్కడ కూడా క్లాసుల్లో తీసుకున్నట్టు ఉండదు సినిమా, డెఫినెట్లీ ఉంటది. ముఖ్యంగా అందరూ అప్కమింగ్ ఆర్టిస్టుల చేత తను పర్ఫార్మెన్స్ చేసిన విధానం ఎక్కడ అందరూ పాత్రలు లీనమైపోతాయి. దాంట్లో చాలా న్యాచురల్ గా ఆ చైల్డ్ ఆర్టిస్ట్ అబ్బాయి దగ్గరికి అందరు చాలా చాలా న్యాచురల్ గా చేశారు. నాకు అది నచ్చింది, సినిమా నచ్చి. ఏం చేయాలి దీనికి సపోర్ట్ కావాలంటే వీళ్ళకి రిలీజ్ చేయాలి, ఇబ్బందులు ఉన్నాయి. సినిమా వరకు తీశారు కానీ రిలీజ్ ఇబ్బందులు ఉన్నాయి. దే ఆర్ నాట్ ఓన్లీ సినిమా మీద ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్, ప్యాషన్ డైరెక్టర్ తప్ప డబ్బులు ఎక్కువగా ఉండి బిజినెస్ గా చేసిన వాళ్ళు కాదు. 80% సినిమాలు అవే వస్తున్నాయి. ఏదైనా సినిమా డైరెక్టర్ అవ్వాలి, ప్రొడ్యూసర్ అవ్వాలని కత్తో తీసుకొని సినిమాలు చేస్తున్నారు. అలాంటి ప్యాషన్ గా చేసిన సినిమా నాకు నచ్చి జగదీష్ గారికి మన టీం పరిచయం వాళ్ళకి చూపించడం, వాళ్ళకి నచ్చి బాబు గారికి కూడా టైం తీసుకొని చూపించడం, వాళ్ళకి నచ్చి ఆయన కూడా నచ్చి చిన్న చేంజెస్ అయ్యి చిన్న తుది మెరుగులు దిద్ది ఫైనల్ గా రిలీజ్ కి వాళ్ళే రిలీజ్ చేస్తున్నారు. నేను యాజ్ ఎ ఫ్రెండ్ ప్రొడ్యూసర్ గా వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నా. ఈ సినిమాని నేను సపోర్ట్ చేస్తున్నా. అలాగే మీడియా అందరు ఉన్నారు, సురేష్ గారు, మనం అందరు ఉన్నారు. తలా ఒక చెయ్యేసి ఈ సినిమాని తలా ఒక చిన్న చెయ్యి చెప్తే జనాలకు రీచ్ అవుతుంది. అన్ని సినిమాల్లో కాకుండా చాలా బాధ్యత గల సినిమా. త్వరలోనే వాళ్ళు ప్రీమియర్ షో చేసి మీడియా కూడా చూపిస్తారు. చాలా మంచిగా అనిపించింది. మంచి కంటెంట్ ని జనాలకు తీసుకెళ్ళక నా బాధ్యతగా నేను చేస్తున్నా. అలాగే ఈ సినిమా చూడగానే చిన్న సురేష్ బాబు గారు ఎప్పుడైనా పెద్ద సినిమాలో ఇట్లా చిన్న సినిమాల్లో కూడా వాళ్ళు సపోర్ట్ చేస్తుంటారు. అదే ఆయన కంటెంట్ నచ్చితే చాలా చాలా అగ్రెసివ్ గా వచ్చి కంటెంట్ చేశాడు. ఇంకా కూడా ఈవెంట్ పిలవగానే మళ్ళీ వచ్చి చేశారు. ఓకే, ఈ సినిమాని మీరు అందరూ ఆదరించాలని కోరుకుంటూ, అలాగే కంగ్రాచులేషన్స్ వెంకట్. ఎందుకంటే ముందే చెప్తున్నా 100% సక్సెస్ సినిమా. కంగ్రాట్స్. ఎంతవరకు రీచ్ అవుతుందో మన చేతుల్లో ఉంది. ముందు వీళ్ళిద్దరు ఇలా ఉన్నారు, సినిమా చాలా బాగా యాక్ట్ చేశారు. సినిమా మొత్తం లీడ్ చేశారు స్టార్టింగ్ నుంచి ఎండ్ వరకు. వెరీ గుడ్ పర్ఫార్మెన్స్. అలాగే టీం అందరికి మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్. అలాగే ముఖ్యంగా నేను దీంట్లో అండర్ రేటెడ్ పర్సన్ ఒక టెక్నీషియన్ గురించి చెప్పాలి. సరే, అఫ్ కోర్స్ మార్తాండ గారు సినిమా ఎడిట్ చేసిన చాలా బాధ్యతగా ఆయన రెస్పాన్సిబుల్ గా అసలు సినిమా కట్టేది ఒక మెచ్యూర్ సినిమా ఎడిట్ కట్ ఉంటుంది సినిమాకి. మార్తాండ గారి చేతిలో పడడం కూడా చాలా మంచిది సినిమా. వీళ్ళు చేసిన పనికి ఆయన చాలా బాగా ఎడిట్ చేశారు. ఆయన బాగా సపోర్ట్ చేస్తున్నారు సినిమా కూడా. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ చరణ్ అర్జున్ ఎన్నో చాలా సంవత్సరాల నుంచి ఉంటాడు కానీ తను చాలా పాటలు రాశాడు. చాలా హిట్ సాంగ్స్, ప్రైవేట్ సాంగ్స్ చాలా రాశాడు. ఈ సినిమాలో
నేను ఉన్నప్పుడు ఏదైనా మంచి పాటలు ఉంటే బాగుంటుంది ఇలాంటి సినిమా అనుకున్నా. మొదలు పెట్టేప్పుడే సినిమా 4 పాటలు చాలా మెచ్యూర్ గా, కథకి మిస్ కాకుండా, యూత్ సాంగ్ అండ్ వాళ్ళ ఎమోషనల్ సాంగ్ చాలా బాగా చేశారు. తన బ్రైట్ ఫ్యూచర్ ఈ సినిమా నుంచి మళ్ళీ లైన్ లోకి వస్తాడు. చాలా బ్రైట్ ఫ్యూచర్ ఉంది. ఇంకో స్ట్రాంగ్ మ్యూజిక్ డైరెక్టర్ మనకి ఇండస్ట్రీకి వచ్చినట్టే. నెక్స్ట్ చాలా పెద్ద సినిమాలు కొంచెం చూడబోతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. ఆల్ ద వెరీ బెస్ట్ టీం అందరికి. మీడియా సపోర్ట్ మాత్రం కంపల్సరీ ఉండాలి. మీరు అందరూ ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మీరు బ్లెస్సింగ్స్ ఇచ్చారు అని అంటే సినిమా సూపర్ డూపర్ హిట్. అండ్ ఇప్పుడు సార్ వచ్చేసండి. అందరికీ నమస్కారం అండి. చాలా గ్యాప్ వచ్చింది పబ్లిక్ లో మాట్లాడడం. చాలా సంవత్సరాల నుంచి నేను ప్రయత్నిస్తున్నాను సాంగ్స్ రాయడానికి. ఫస్ట్ టైం సురేష్ ప్రొడక్షన్ లో నేను వర్క్ చేశాను. హుషార్ పిట్టల్ టీజర్ లాంచ్ చేసిన స్టార్ ప్రొడ్యూసర్ సురేష్ బాబు గారికి, అలాగే మా బెక్కం వేణుగోపాల్ గారికి చాలా చాలా థ్యాంక్స్. సినిమా విషయానికి వస్తే టీనేజ్ సినిమాలు చాలా వచ్చాయి మనకి ఇదివరకు. సో మీరు అందరూ అనుకోవచ్చు, టీజర్ చూసారు మీరు, టీనేజర్ తో ఒక చిన్న టీజర్ తీసేసి ప్రొడ్యూసర్ గారు ఏదో డబ్బులు సంపాదించుకోవడానికి సినిమా తీశారు అనుకోకండి. ఒక బాధ్యత కోసం ఈ సినిమా తీశారు. చాలా సినిమాలు మనం సినిమా చూస్తూ విజిల్ వేస్తాము, డాన్స్ వేస్తాము, ఎండింగ్ అయిపోయిన తర్వాత ఇంకెప్పుడు అయిపోతారా బాబా అని వెళ్ళిపోదాం అనుకుని కొన్ని సినిమాలు ఉంటాయి. కొన్ని సినిమాలు డాన్స్ చేసుకుంటూ బయటకు వెళ్ళిపోతారు. కానీ ఈ సినిమా మాత్రం కాసేపు సినిమా అయిపోయిన తర్వాత కూడా కాసేపు మీరు కూర్చుంటారు, లెగడు. అలాంటివి చాలా సినిమాలు మనం కొన్ని ఇదివరకు మనం చూసాము. సో ఈ సినిమా కూడా మీకు అందరికి నచ్చుతుంది. వన్ మోర్ ఏంటంటే, సినిమా సాహిత్యం అనగానే నాకు బాగా ఇష్టం ఏంటంటే సిచ్యువేషన్ సాంగ్స్ రాయడం నాకు చాలా ఇష్టం. ఈ సినిమాలో అన్ని అంటే హీరో హీరోయిన్ చూడగానే ఒక పాట వస్తుంది, ఇప్పుడు పాట అనే సిచ్యువేషన్ ఏది లేదండి. చాలా అద్భుతమైన సంగీతం ఇచ్చారు చరణ్ అర్జున్ గారు. భిక్షు గారు నాకు ఒక చరణ్ అర్జున్ పెళ్లిస్తే భిక్షు గారు నాకు పేపర్ ఇచ్చారు. నా ఆలోచన మాత్రం వాటి మీద పెట్టాను. అండ్ సపోర్ట్ చేసిన నా ప్రొడ్యూసర్ గారికి చాలా చాలా థ్యాంక్స్. శంకరంలో కోసమే తీర్థం అవుతా అంటారు కదా, సో అలాగా సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ లో మా సినిమా పడగానే నాకు మేము ఎంత హ్యాపీగా ఉన్నాము అంటే, ఒక పాపని తండ్రి పైకి ఎగరేస్తాడు, ఆ పాపకి ఎలాంటి డోకా నిద్ర తండ్రి పట్టుకుంటే ఒక నమ్మకం ఉంటది. మాకు కూడా అంతే. సురేష్ ప్రొడక్షన్ బ్యానర్ మా సినిమా బ్యానర్ లో పడింది అని మేము అంత హ్యాపీగా ఉన్నాము. ఈ సినిమా పక్కా హిట్ అవుతుంది, రాసుకుంటే చరిత్రలో నిలిచిపోయే సినిమా అవుద్ది. ఇంత మంచి సినిమాలో నాకు అవకాశం కల్పించిన చరణ్ అర్జున్ కి, భిక్షు బ్రోకి అండ్ వెంకటేష్ గారికి చాలా చాలా థ్యాంక్స్. మిగతా విషయాలు మాట్లాడదాం. అలాగే మా డైరెక్టర్ గారు చెప్పారు ఇందాక, ప్రతి కుటుంబం సకుటుంబ సపరివార సమేతంగా చూడండి ఈ సినిమా, చూడండి, కానీ విడివిడిగా చూడండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. రైట్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, ఆల్ ది బెస్ట్. సో ఇప్పుడు ఈ సినిమా ప్రొడ్యూసర్ వెంకట్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. అందరికి నమస్కారం అండి. వింటున్నారా? హలో, ఓకే ఓకే. ఎందుకంటే ఈ సినిమాని తీసుకోవడానికి కారణం ఏంటంటే, ఇంత ముందుకు నేను ఆల్రెడీ ఒక సినిమా తీశాను. కాబట్టి ఏమైందంటే చిన్న చిన్న ప్రాబ్లమ్స్ రావడం వల్ల, ప్రాబ్లం అనేది ఏం రాలేదు, ప్యాడింగ్ ఆర్టిస్టులని ఇంకా హీరోకి బిజినెస్ ఉండాలని చెప్పి రకరకాలుగా 7 years నుంచి ఇండస్ట్రీ లో తిరుగుతా ఉన్నాను. ఎవరి మీద నాకు ఎలాంటి నెగిటివ్ అభిప్రాయం కూడా లేదు. ఎందుకంటే నాకు అర్హత వచ్చినప్పుడు ఆటోమేటిక్ గా ఈ రోజు సురేష్ బాబు సార్ ఎలా వచ్చారో అలా మనకు వస్తారు. కానీ మనం అందరం ఎలా ఉండాలంటే ధైర్యంగా ఉండాలి. ఆ ధైర్యానికి కారణం ఏంటంటే సినిమా మీద ఉన్న నాకు ప్రేమ. అంటే ఒక ప్రొడ్యూసర్ అయితే మీరు అందరు రోజు టెక్నీషియన్ గురించి మాట్లాడుతూ ఉన్నారు. భిక్షు డైరెక్టర్ ఫస్ట్ తను 14 సంవత్సరాలు కష్టపడ్డాడు, చాలా కష్టపడ్డాడు. ఫస్ట్ ఫిల్మ్ తనతోనే తీశాను నేను. మళ్ళీ ఎందుకులే ఇంకొకరితో తీయడం ఎందుకు, తన ఇంకో స్టోరీ చెప్పి లైన్ చెప్పంగా నాకు నచ్చంగానే మళ్ళీ నేను తీయలేను మళ్ళీ డౌట్ వచ్చింది. అరే మనం తీయాలరా, తీస్తేనే కదా, అదే కదా మనకు హ్యాపీనెస్. నెక్స్ట్ డిఓపి సార్ కమ్ హియర్. తను పాపం 8 years నుంచి ఇండస్ట్రీలో 8-9 years నుంచి తను కష్టపడతా ఉన్న డిఓపి, మంచి టాలెంటెడ్ పర్సన్. నెక్స్ట్ మన మీడియేటర్ ఆల్రెడీ చెప్పేశారు, తను 20 years చాలా పేరు వరకు ఆల్రెడీ. కానీ వీళ్ళందరూ చాలా టాలెంటెడ్ పర్సన్స్. కాకపోతే ఎక్కడ మిస్టేక్ అవుతుందంటే, ఇక్కడ హీరో బిజినెస్ ఉండాలి, ఆర్టిస్టులు అక్కడ ప్యాడింగ్ ఉండాలి అని చూస్తున్నారు. అక్కడ నేను ఈ సినిమాని ఎలా తీసుకున్నానంటే, ఇందులో ఎట్టి పరిస్థితిలో ప్యాడింగ్ ఆర్టిస్టులు ఉండరు. ఓన్లీ
ఆఫీస్ చుట్టూ తిరిగి ఇతను చాలా తిరిగింది అన్ని ఆఫీసులు. 10 lakhs, 5 lakhs, 4 lakhs, 3 lakhs అడిగారు. నేను 1 రూపీ కూడా నేను తీసుకోలేదు, నీకే ఇస్తా చెయ్యి. నేను వచ్చింది అందరిని ఎంకరేజ్ చేయడానికి వచ్చాను. డబ్బు అనేది ఇంపార్టెంటే, కానీ ఇండస్ట్రీ కళామతాలు ఎలా ఉంటదంటే మనం ఖచ్చితంగా ఇండస్ట్రీలో ఉన్నప్పుడు మనం అందరం కలిసి ఒకరికొకరు సపోర్ట్ చేసుకుంటూ ముందుకెళ్ళాలి. డైరెక్టర్ కోరిక ఏముంటదంటే యాక్షన్ అన్నప్పుడు తన కోరిక ఫస్ట్ పొద్దున లేవగానే 4 గంటలకు రేపు షూటింగ్ అనగానే వీళ్ళందరూ ఎలా ఉంటారు అంటే రేపు షూటింగ్ వెళ్తున్నాం అనగానే అందరూ 2 o'clock లేసి రెడీ అవుతా ఉంటారు. ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నారో వాళ్ళందరూ ఎప్పుడప్పుడు మా మేకప్ వేసుకుంటానా, ఎప్పుడప్పుడు నీ డైలాగ్ చెప్తానా అనేది ఆర్టిస్ట్ ఆలోచన ఉంటది. అక్కడ డైరెక్టర్ స్టార్ట్ అవుతాడు, నా డైలాగ్ ఎప్పుడప్పుడు తను చెప్తుందా, ఎప్పుడప్పుడు కెమెరా స్టార్ట్ కెమెరా అనాలని డైరెక్టర్ ఆలోచిస్తాడు. డిఓపి ఏం ఆలోచిస్తాడు, తన బ్యూటీ ఎలా తీయాలని తను ఆలోచిస్తాడు. అక్కడ ప్రతి ఒక్కరి ఆలోచన చాలా గొప్పదండి. సినిమా ఇండస్ట్రీ గురించి చాలా మంది బయట నేను ఇంటా ఉన్నా 7 years నుంచి ఇండస్ట్రీకి వచ్చినప్పటి నుంచి రాంగ్ ఆలోచించకండి. అన్ని ఫీల్డ్ లో నెగిటివ్స్ ఉంటాయి, పాజిటివ్స్ ఉంటాయి. కానీ ఒకటి మెయిన్ ఏంటంటే మనం అందరం కూడా ఇండస్ట్రీలో ఎవరైతే ఉంటారో మనం ఖచ్చితంగా మంచి ఫిలిం తీస్తే మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేస్తారు. ఈ రోజు మనకు అది దక్కింది, మనం మంచి ఫిలిం తీయాలి. చాలా సార్లు నేను ఎందుకు ఇండస్ట్రీకి వచ్చిన కారణం ఏంటంటే దాసనారాయణ సార్ గారు నాకంటే చాలా ఇష్టం. నెక్స్ట్ సురేష్ బాబు సార్, అల్లు అరవింద్ సార్, దిల్ రాజ్ సార్, విజయ నిర్మల గారు, ఇలా 5 నేను అలా స్పీచెస్ విని నేను ఒక ప్రొడ్యూసర్ కావాలని వచ్చింది ఇక్కడికి. కాబట్టి ఇక్కడ ఉన్న ఎవరైతే ఆర్టిస్టులు ఉన్నా, డైరెక్టర్లు ఉన్నా, ఎవరున్నా, టెక్నీషియన్స్ ఉన్నా అందరిని గౌరవించండి. ఫస్ట్ గౌరవిస్తే ఒకరినొకరు గౌరవించుకుంటే మనం అందరం కష్టపడి ఇండస్ట్రీలోని మళ్ళీ పాజిటివ్ వైపు తీసుకురావచ్చు. ఎప్పుడు భయపడకండి. మీరు నమ్మొచ్చిన ఇండస్ట్రీకి వచ్చినప్పుడు ధైర్యంగా ఉండండి. ధైర్యంగా ఉంటే ఏదో ఒక రోజు నేను 7 years హార్డ్ వర్క్ చేసిన తర్వాత ఈరోజు వచ్చిందా రాలేదా నాకు నేను సక్సెస్ వచ్చిందా అన్నది నేను సురేష్ బాబు సార్ ఎప్పుడైతే వచ్చి స్టేజ్ మీద మాట్లాడిందో నేను సినిమా ఇట్టు అనేది వస్తుంది, కొంచెం వెయిట్ చేయాలి, ఓపిక పట్టాలి మనం అందరం. కాబట్టి మీరు అందరు కూడా ఎవరైతే సినిమా ఇండస్ట్రీలో ఆర్టిస్టులు ఉన్నారు, డైరెక్టర్స్ ఉన్నారు, ప్రతి ఒక్కరికి ఒక రోజు వస్తుంది, వెయిట్ చేయండి. థ్యాంక్ యూ. సీమ కూడా మన హుషారు పిల్లల గురించి చెప్పాలంటే వాసవి గణేశన్, థ్యాంక్ యూ బంగారు తల్లి, నా బంగారు తల్లి. గట్టి క్లాస్ కూడా అండి, గట్టి కొట్టండి. ఎందుకు చెప్తున్నా అంటే అమ్మాయి గురించి చాలా తన ఫుల్ ఆపోజిట్. మీరు ఇప్పుడు టీజర్ చూసారు, ఫుల్ ఆపోజిట్. తను చాలా ఇన్నోసెంట్ అమ్మాయి, కానీ క్యారెక్టర్ ఒప్పుకొని తను చాలా బాగా చేసింది. ప్రతి ఆడపిల్ల ఈ సినిమా చూసినాక భయపడితే, తప్పు చేయాలంటే భయపడుతుంది ప్రతి ఆడపిల్ల. చిట్టి అనే క్యారెక్టర్ తను చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ చిట్టి. మాసినపల్లి రవి, వీళ్ళిద్దరు చాలా బాగా చేశారు. ప్రతి ఇంట్లో ప్రతి ఊళ్ళో ఇలాంటి కథలు జరుగుతూ ఉంటాయి. ఆ కథలు ఎలా ఉంటాయి అంటే ప్రతి ఒక్కరు బయట ఇలా జరిగిన తర్వాత బయటికి వెళ్తే పరువు పోతుందని ఎంతో మంది తల్లిదండ్రులు పిల్లలను చంపుకుంటున్నారు ఈ రోజులలో. కాబట్టి ఈ సినిమా నేను ఒప్పుకోవడానికి కారణం వల్గర్గా ఉంది సినిమా, కానీ చాలా డైరెక్టర్ దాన్ని చాలా సెకండ్ హాఫ్ చాలా నీట్ గా చెప్పింది. దానికి నేను కన్వే అయినా. ఫస్ట్ హాఫ్ నాకు యూత్ కొయిలేసిండు, కానీ అది ఎందుకంటే మనం న్యాచురల్ తీసుకెళ్ళాలి సినిమాని. మొత్తం మనం ఒక బయోగ్రఫీ లాగా తీస్తే మనం వర్కౌట్ అవ్వాలి. కాబట్టి థ్యాంక్ యూ సో మచ్ అందరికి. మీడియా మిత్రులందరికీ ఒకటే చెప్తున్నాను, నేను కూడా మీలాగా నేను యాంకర్ అవ్వాలనుకున్నాను, కానీ తర్వాత నేను ప్రొడ్యూసర్ ప్లేస్కి వచ్చాను. థ్యాంక్ యూ సో మచ్. మీడియా మిత్రులందరూ నా ఫ్రెండ్సే కాబట్టి మీరు అందరు నాకు హుషారు పెట్టిన మూవీ ఇక్కడ దాకా నేను తీసుకొచ్చిన వీళ్ళందరూ కొత్త ఆర్టిస్టులను లేదు, అందరూ మన ఇంకొకటి చిన్న మిస్టేక్ నేను మర్చిపోయానండి. మన ఏమంటారు అంటే దాన్ని చాలా సినిమాలు తమిళ్ మలయాళ సినిమాలు హిట్ అవుతున్నాయి. ఎందుకంటే కారణం ఏంటంటే అక్కడ వాళ్ళ భావాలు ఏవైతే ఉంటాయో కాబట్టి వాళ్ళ సినిమా హిట్ అవుతున్నాయి. తెలుగులో ఏంటంటే మనం ఏం చేస్తున్నాం అంటే 80% మన వాళ్ళు ఉండాలి, 20% అదర్ లాంగ్వేజ్. ఓకే, ఇక్కడ మిస్టేక్ ఎక్కడ జరుగుతుందంటే మన వాళ్ళు ఏం చేస్తారంటే 70% 30% ఎక్కువ మంది వాళ్ళకి ఇస్తారు చాయిస్. దానివల్ల ఏమవుతుందంటే సినిమా చూసేటప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయి తెలుగులో బాగా చేయగలిగింది, నేను ఏ అమ్మాయిని పెట్టుంటే అంత బాగా రాకపోయింది ప్రాజెక్టు. కాబట్టి అందరు కూడా మంచిగా ఎంచుకొని మన తెలుగులో కంపల్సరీ తీయండి. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే నేను ఫస్ట్ టైం మాట్లాడుతున్నా కాబట్టి చిన్న పొరపాట్లు ఉంటే, నేను పెద్దగా స్టడీ చేసింది ఏం లేదు, తక్కువ చదువుకున్నా, కానీ నాకు ప్యాషన్ ఉంది అంతే.